హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది. ఫుల్ సెల్లింగ్ ప్రెషర్తోనే నిఫ్టీ ఫాల్ జరిగింది. 25,700 నుంచి డైరెక్ట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. ఈ గ్యాప్ డౌన్ నుంచే రిజెక్షన్ తీసుకుంది. 25,600 లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్. అండ్ సెకండ్ టు థర్డ్ క్యాండిల్లో మనకి మంచి సిగ్నల్ ఇచ్చింది, ఇంకా నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయని. ఇక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాం. ఈ 25,650 ఆప్షన్లో ఎంట్రీ తీసుకున్నాం 220 దగ్గర, 218 to 220. సో ఈ రేంజ్లో తీసుకున్నందుకు నిఫ్టీ ఇక్కడ బ్రేక్ అయింది కదా 25,600 బిలో. సో 600 బిలో బ్రేక్ తర్వాత 25,500 వరకు రీచ్ అవ్వచ్చు అనుకున్నాం. మంచి ఫాల్ కనబడింది. సో అందుకే 25,650లో 245 టార్గెట్ అనుకున్నాం. 245 హిట్ అయిపోయింది, కానీ మళ్ళీ రివర్సల్ వచ్చింది. సో అందుకే మనం మళ్ళీ వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే మళ్ళీ రివర్సల్ అవుతే నిఫ్టీ లీనియర్గా మళ్ళీ మంచి రివర్సల్ కనబడుతుంది అని చెప్పేసి ఎక్సిట్ అయ్యాం. సో మార్నింగ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ బిల్డప్ అయింది ఎగ్జాక్ట్లీ 25,500 లెవెల్ దగ్గర. సో స్ట్రాంగ్ రియాక్షన్స్ తీసుకున్నాయి. ఈ రిజెక్షన్స్తోనే మనం ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయింది సెకండ్ థర్డ్ ట్రేడ్స్లో కూడా. సో ఆ స్టాప్ లాసెస్ హిట్ అయిపోయాక మనం ఈ బ్రేక్ డౌన్ తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాం 25,500 బ్రేక్ డౌన్. సో ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ రియాక్షన్ కనబడింది కదా. సో ఇంత మూమెంటం మంచి ఇచ్చింది అండ్ మళ్ళీ రివర్సల్ అయింది. మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ రియాక్షన్ తీసుకుంది కాబట్టి 500 బిలో నిఫ్టీ డౌన్ బ్రేక్ డౌన్ తీసుకున్నాక మనం ఎంట్రీ తీసుకున్నాం ఈ ఆప్షన్లో 25,650లో. 250 ఎంట్రీ ప్రైస్ ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇంకా ఈ పొజిషన్ హోల్డ్లో పెట్టాను ఎందుకంటే మంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి రీజన్ చెప్తాను. మెయిన్లీ 25,300 320 వరకు నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది. ఎగ్జాక్ట్ మూమెంట్ మనం అసలు తీసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 330 దగ్గర, కానీ నేను నెగ్లెక్ట్ చేశాను. అది టైం యాక్యురేట్గా లేదు. నేను టెలిగ్రామ్ ఛానల్ చూస్తున్నప్పుడు కూడా నిఫ్టీ పొజిషన్ కనబడలేదు కరెక్ట్. సో లైవ్ స్ట్రీమ్లో కూడా ఎగ్జాక్ట్లీ అంత కాన్సన్ట్రేషన్ లేదు, అందుకే ఇక్కడ ఎక్సిట్ అవ్వకుండా హోల్డ్ చేసే పెట్టాను. అండ్ నిఫ్టీ రివర్సల్ అయింది స్ట్రాంగ్గా. అండ్ మళ్ళీ లాస్ట్ మూమెంట్లో కూడా 25,460లో ఎండ్ అయింది. సో ఇది ఒక మంచి ట్రాప్. ఇది ఎవరైతే లాస్ట్ మూమెంట్లో కాల్స్ తీసుకుంటారో, ఎందుకో చెప్తాను రీజన్. సో మీరు 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే నేను కీ లెవెల్ ఏం చెప్పాను 25,400 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంటుందని. సో ఇప్పుడు 400 బిలో ఇన్ని టైమ్స్ బ్రేక్ అయింది చూడండి. సో ఫస్ట్ టైం ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ గ్యాప్ డౌన్ నుంచి రివర్సల్ అయింది. అండ్ సెకండ్ టైం ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది, కానీ ఇక్కడ మంచి ఫాల్ కనబడింది. ఈ ఫాల్లోనే రివర్సల్ అయింది. ఎగ్జాక్ట్ మూమెంట్లో 450లో ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ థర్డ్ ట్రేడ్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అండ్ మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇది ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్స్ ఏంటంటే పైనుంచి రిజెక్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి, కానీ కింద మాత్రం ఒకటే సపోర్ట్ బేస్ అనేది ఫామ్ అయింది. సో ఇది ఒక్క బేస్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి పైనుంచి ఎంత ప్రెషర్ ఉన్నా అని ఈ థర్డ్ క్యాండిల్లో చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇక్కడ కూడా 450 బిలోనే క్లోజ్ అయింది ఇది కూడా. సో ఈ రోజు కూడా ఇంకా లోలో క్లోజ్ అయింది. ఈ లాస్ట్ టైం ఇది పుల్ బ్యాక్ అనేది షార్ట్ కవరింగ్ అనేది నార్మల్, ఎక్కడైనా మీరు అది బుల్లిష్ ట్రెండ్లో చూసుకుని షార్ట్ కవరింగ్ జరుగుతుంది, ఈ బేరిష్ ట్రెండ్లో కూడా షార్ట్ కవరింగ్ ఉంటుంది. కానీ ఇది థర్డ్ టైం కాబట్టి సస్టైన్ అయింది. సో మోస్ట్లీ ఇలా సస్టైన్ అయిపోతే నెక్స్ట్ డే మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఏ గ్యాప్ డౌన్ అని చెప్పలేం, కానీ రేపు మంచి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఇది క్లీన్ ప్లేన్లో చూస్తే మీకు అర్థమవుతుంది 25,300 దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అక్కడ నుంచి మేజర్ ఫాల్ కనబడుతుంది. మ్యాక్సిమం ఏదైనా నెగిటివ్ సెంటిమెంట్ ఇంకా ప్రెషర్ ఉంటే మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇది హై రిస్కీ అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, మంచి ట్రేడ్ కూడా, కానీ కొంచెం రిస్క్ చేయొచ్చు దీని మీద, ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు మార్కెట్లో. సో ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఇంత మంచి పాయింట్స్ ఇచ్చింది కాబట్టి, సో ఇక్కడ ఇంత ప్రెషర్తో ఇన్ని క్యాండిల్స్ రిజెక్షన్స్ తీసుకుంటున్నాయి. అండ్ ఈరోజు మంచి 400 పాయింట్స్ సస్టైన్ అయింది, కానీ ఈ సస్టైన్ అనేది జస్ట్ షార్ట్ కవరింగ్ మాత్రమే. రేపు మంచి ఫాల్ కనబడుతుంది. సో మేజర్ రీజన్ ఇంకోటి ఏంటంటే నిఫ్టీ ఐటీ ఫాల్. సో ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి నియర్లీ 5% క్రాష్ అయింది నిఫ్టీ ఇండెక్స్లోనే. ఇంకా స్టాక్స్ మొత్తం 6%, 5%, 8% వరకు కూడా వెళ్ళింది. సో ఇంకా క్రాష్ అవుతుంది. సో మళ్ళీ మేజర్ న్యూస్
ఇంకా ఉంది అండ్ ఇంకా ఫాల్ కనబడుతుంది, ఎందుకంటే ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. సో మేజర్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది కదా ప్రీవియస్ టారిఫ్ న్యూస్ రోజు. సో ఆ సపోర్ట్ నుంచి ఇప్పుడు బ్రేక్ డౌన్ తీసుకొని నిఫ్టీ ఇంకా ఎక్సిట్ అయిపోయింది ఇందులోనే, ఈ గ్యాప్ డౌన్లోనే ఎక్సిట్ అయిపోయింది కాబట్టి. సో ప్రీవియస్లీ అలా లేదు, ఎందుకంటే మంచి రైజింగ్ కనబడింది, కానీ ఇది ఒక క్రాష్ మూమెంట్ కాబట్టి నిఫ్టీ ఐటీ ఒక్కటే క్రాష్ అవుతుంది. సో దీనివల్ల ఇంకా ఇంపాక్ట్ అవుతుంది. సో రేపు మేజర్ సపోర్ట్ తీసుకుంటుందా 1 డేలోనే, లేకుంటే మెల్లిమెల్లిగా మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా తెలియదు మనకి. సో మేజర్ క్రాష్ కనబడుతుంది ఫ్యూచర్ డేస్, కమింగ్ డేస్లో, ఎందుకంటే ఏఐ మీద ఇంకా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది, దాని మీద మంచి న్యూస్ ఉంది కాబట్టి ఏఐ వల్ల నిఫ్టీ ఐటీ స్టాక్స్ మొత్తం క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం, ఇంకా ఫాల్ కనబడుతుంది. సో దీనివల్ల రేపు మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో మిగతా స్టాక్స్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ తోటే ఉన్నాయి, మంచి కీ లెవెల్ పైనే ఉన్నాయి, కానీ నిఫ్టీ ఐటీ ఒక్కటే అంత మంచి గ్యాప్ కనబడింది. సో గ్యాప్ డౌన్ తర్వాత మంచి మంచి క్రాష్ అది. సో స్టార్టింగ్ క్యాండిల్స్ నుంచి మంచి క్రాష్ కాబట్టి, సో ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్స్ నుంచి సస్టైన్ అవ్వలేదు, ఇది మంచి రిజెక్షన్ తీసుకుంది, ఎగ్జాక్ట్లీ 25,600 లెవెల్ నుంచి రిజెక్షన్ ఇది. సో ప్రీవియస్లీ అలా రిజెక్షన్స్ ఎక్కడ తీసుకోలేదు. సో ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది కానీ అది మేజర్ సబ్ లెవెల్స్ రెసిస్టెన్స్ నుంచి రిజెక్షన్ తీసుకుంది, కానీ ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ 25,600 నుంచి రిజెక్షన్ తీసుకుంది కాబట్టి 600 మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో రేపు మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే 100 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, మరి 200-220 వరకు కూడా నిఫ్టీ మళ్ళీ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. అదొక్కటి కీ లెవెల్ మనం చూసుకోవాలి. అండ్ ఇది ఒక సిగ్నల్ ఇచ్చాను నేను, 25,650 పుట్ క్యారీ ఫార్వర్డ్. సో ఇది మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతే సో మంచి పాయింట్స్ దొరుకుతాయి మనకి. ఈరోజు మిస్ చేసింది నియర్లీ ఒక 90 పాయింట్స్ మిస్ అయింది, ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ అయ్యే టైం అది. కానీ మనకి ఇదే పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే మేజర్ ట్రెండింగ్ ఉన్నప్పుడే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తొందరగా ఎగ్జిట్ అయిపోతారు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో, కానీ ఈ స్టాప్ లాసెస్ తీసుకోవడానికే వాళ్ళు భయపడతారు. ఇది ఒక మేజర్ ట్రాప్ అన్నమాట. సో దీని నుంచి బయటపడాలంటే, ప్రాఫిటబుల్గా మంచిగా ఉండాలంటే ఇలాంటి ట్రెండింగ్ ఉన్నప్పుడే మనం హోల్డ్ చేసి పెట్టాలి. మోస్ట్ ఆఫ్ ద టైం హోల్డ్ చేయకుండా దాని స్టాప్ లాసెస్ కానీ తొందర టార్గెట్స్ తీసుకోవడం కానీ, స్టాప్ లాసెస్ ఫాస్ట్గా తీసుకోవాలి, టార్గెట్స్ అనేవి ఎక్కువ టైం పెట్టుకోవాలి, ఎక్కువ మంచి పాయింట్స్ పెట్టుకుంటే ఈజీ ఉంటుంది, మార్కెట్ క్రైటీరియా అర్థమవుతుంది. సో మోస్ట్లీ 20 వర్కింగ్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాఫిటబుల్ ఉంటారు. ఒక 2 days 3 days మాత్రమే హెవీ లాసెస్ కనబడతాయి. సో ఒక 3 losses 2 losesకే వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అందుకే మీరు మేజర్ షిఫ్ట్ తీసుకోవాలంటే మీ మైండ్ సెట్ని ఇలా చేంజ్ చేసుకుంటే బెటర్, అప్పుడే మంచి ప్రాఫిటబుల్ నెట్లో కనబడతారు ఈజీగా. ఈ బ్రేక్ డౌన్స్, బ్రేక్అవుట్స్ కానీ ఇవి కరెక్ట్ ఫాలో అయ్యి మంచి ట్రెండింగ్ పట్టుకుంటే సరిపోతుంది, ఈజీగా నెట్లో ప్రాఫిటబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ క్యాపిటల్ మేనేజ్మెంట్ అది ఇంకో ఇంపార్టెంట్ రోల్, అది క్యాపిటల్ కరెక్ట్ మేనేజ్ చేస్తే నెట్లో ఈజీగా ప్రాఫిటబుల్ ఉంటారు. క్యాపిటల్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేసినప్పుడే మనకి మంచి ప్రాఫిట్ దొరుకుతుంది అండ్ అక్కడ సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాట్స్ ఇట్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.